హలో, నా పేరు డాక్టర్ జి సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ వరంగల్. ఈ మెకానికల్ బిజీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో నడుము నొప్పిని అనుభవించి ఉంటారు. నడుము నొప్పి అనేది ఒక వ్యాధి కాదు అని తెలుసుకోవాలి. మన నడుమును మనం బాధ పెడితే మాత్రమే అది మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. ఈ బాధ నడుము నొప్పి రూపంలో తెలుస్తూ ఉంటుంది. అంటే నడుము నొప్పి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటే, నడుముపై స్ట్రెయిన్ తగ్గిస్తే నడుము నొప్పి పోతుంది. కొద్దిపాటి నొప్పి కదా అని నెగ్లెక్ట్ చేస్తూ రోజుల తరబడి అదేవిధంగా నడుము నొప్పిని భరిస్తూ పోతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత నడుము నొప్పి తీవ్రత విపరీతంగా ఉంటుంది. నడుము నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నొప్పి వచ్చినప్పుడు నొప్పికి గల కారణం గుర్తించి తెలుసుకొని ఆ విధమైన ఒత్తిడిని తగ్గించుకోవడమా, లేక ఆ ఒత్తిడిని భరించేలాగా నడుం చుట్టూ ఉన్న కీళ్ళు కండరాల పటుత్వాన్ని పెంపొందించుకోవడమా అనేది చేయాలి. దీనివల్ల ఫ్యూచర్లో నడుము నొప్పి రాకుండా మేనేజ్ చేసుకోవచ్చు. మనలో బాడీ పోస్చర్, బాడీ పొజిషన్ను బట్టి బాడీని గుడ్ పోస్చర్, బ్యాడ్ పోస్చర్ లాగా విభజించారు. గుడ్ పోస్చర్ అంటే పర్ఫెక్ట్ ఫిట్నెస్ కలిగిన బాడీ అనే అర్థం. వీరి శరీర కీళ్ళు కండరాలు ఏ విధమైన ఒత్తిడినైనా, ఎంతటి ఫిజికల్ స్ట్రెయిన్ అయినా భరించుకునే సామర్థ్యం కలిగి ఉంటాయన్నమాట. ఇట్లాంటి వారికి నడుము నొప్పి అంటే ఏమిటో తెలియకపోవచ్చు. బ్యాడ్ పోస్చర్ అంటే బలహీనంగా ఉండడం, పేలగా శరీర సౌష్ఠవాన్ని కలిగి ఉండడం. వీళ్ళు కొద్దిపాటి ఫిజికల్ స్ట్రెయిన్కే, శారీరక శ్రమకే అమ్మో నొప్పి అని బాధపడుతూ ఉంటారు. దాదాపు మనలో చాలామంది, అనగా 80% మంది వరకు ఈ విధమైన బ్యాడ్ పోస్చర్ని కలిగి ఉన్న వాళ్ళే. వీళ్ళు దినచర్యల్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పనుల వల్ల, ఫిజికల్ స్ట్రెయిన్ వల్ల సాయంత్రం నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాడ్ పోస్చర్లో ఎక్కువసేపు పడుకొని లేదా కూర్చొని టీవీ చూడడం, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ముందు గంటల తరబడి పనిచేయడం, ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్లో చూస్తూ ఉంటాం. వీళ్ళకి నడుము నొప్పి అనేది కామన్ ప్రాబ్లం. ఎక్కువగా 2 వీలర్స్ 4 వీలర్స్పై గంటల తరబడి ప్రయాణం చేస్తూ ఉండేవారిలో నడుము నొప్పి ఉంటుంది. ముందుకు వంగి ఎక్కువసేపు పనిచేయడం, ఎక్కువసేపు వంగి పైకి లేవడం, ముందుకు వంగి కింద ఉన్న వస్తువులను లేదా పిల్లలను లేదా హెవీ వెయిట్స్ను లిఫ్ట్ చేయడం వల్ల కూడా నడుము నొప్పి విపరీతంగా, అంటే చాలా తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువసేపు సపోర్ట్ లేకుండా నిలబడడం, నడవడం వల్ల నడుంపై ఒత్తిడి అధికంగా కలుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పొట్ట కండరాలు బలహీనం అవ్వడం మరియు పొట్ట ముందుకు వచ్చినట్టు ఉండడంతో నడుంపై స్ట్రెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకుండా అసందర్భంగా అసాధారణ పద్ధతుల్లో యోగా, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా నడుము నొప్పి అధికంగా ఉంటుంది. ఒబేసిటీ, స్థూలకాయం కలిగిన వారు కొద్దిపాటి ఫిజికల్ స్ట్రెయిన్కి నడుము నొప్పి అని బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లల్లో అధికమైన బరువులను, అనగా స్కూల్ బ్యాగ్స్ను మోయడం వల్ల స్పైన్ పెరుగుదలలో అబ్నార్మాలిటీస్ రావడం, నడుము నొప్పి రావడం మనం చూడవచ్చు. ఆటలాడుతున్నప్పుడు నడుముకు గాయాలవ్వడం, ప్రమాదాలలో వెన్నెముకకు, కీళ్ళు కండరాలకు గాయాలవ్వడం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. కడుపు నొప్పి, మూత్రపిండాల నొప్పి ఉన్నవారిలో కూడా ఈ నడుము నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు మీ నడుము నొప్పి గల కారణాన్ని గుర్తించినట్లయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.